ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా పాలసీలు తీసుకురానుంది. ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. అయితే పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా పాలసీలు తీసుకురానుంది. ఇక ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అయితే పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆదుకునేలాగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావడంతో పాటు ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు నేటి కేబినెట్ లో చర్చ జరిగింది. కేబినెట్ లో చర్చపైన ఆమోదం కూడా తెలిసింది. ఈ వర్గాల పారిశ్రామికవేత్తలకు సంబంధించి అదనపు ప్రోత్సాహాలు ఇచ్చేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో కేబినెట్ లో ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక చర్చ జరగడంతో పాటు దీనికి ఆమోదం తెలపడం. ఇంకోటి, విశాఖలోని గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 గజాల వరకు అభ్యంతరం లేని భూములు నిర్మాణాల క్రమబద్ధీకరణ పైన ప్రతిపాదనలు రావడం జరిగింది. కేబినెట్ నుంచి ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇక పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు సంబంధించిన ప్రతిపాదన పైన కేబినెట్ లో చర్చ జరిగింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం పొందడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి పునరావాసానికి గతంలో వేసిన టెండర్లని రద్దుకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త టెండర్లకు సంబంధించి పిలవాలని నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా పనులు ఆగకుండా సర్వేగంగా జరిగే విధంగా కూడా చూసే విధంగా కేబినెట్ లో చర్చ అయితే కొనసాగింది. దీంతో గతంలో నామినేటెడ్ పదవుల రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ని రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించిన లోటుపాట్లు, అంటే ఆ జీవోలో ఉన్న లోటుపాట్లు సవరించడంతో పాటు కొత్త చట్టం తెచ్చే విధంగా కూడా కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఈ ఏపీ ప్రాజెక్టుల మినహా ఏపీ సిఆర్డీఏ చేపట్టే పనులకు సంబంధించిన టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు సంబంధించి కేబినెట్ లో ప్రతిపాదన చేయడం జరిగింది. టీటీడీతో పాటు పనిచేసే వర్కర్లను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ లో చర్చ జరిగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ కేటర్కి పదోన్నతి కల్పించే విధానానికి సంబంధించి కేబినెట్ లో ప్రతిపాదన రావడం జరిగింది. ఇక స్టాంప్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదన పైన కేబినెట్ లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇక తిరుపతి జిల్లాలోని చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరాకి 8 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్ లో ప్రతిపాదన రావడం జరిగింది. తిరుపతి జిల్లా పిల్లకొల్లూరు మండలం తిరుపన్నపట్నం గ్రామం కోట మండలంలోని కొత్తపట్ట గ్రామ పరిధిలో పరిహారం పొంది ప్రతిపాదనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం కావచ్చు, బీరు, ఎఫ్ఎల్
స్పిరిట్ల పైన అదనపు రిఫైన్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు సంబంధించి కూడా కేబినెట్ లో ప్రతిపాదన జరిగింది. ఈ కేబినెట్ Right. సంబంధించి కొంత కీలకమైన అంశాలపైన Right, జరిగింది. Kranti. కొన్ని కేబినెట్ ఆమోదం జరిగింది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.